ఫ్యూచర్ ఎకర్స్ ఎండి గారు చౌదరి గారికి, మన సీనన్నకు, మల్లారెడ్డి గారికి, మార్కెట్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ మన మల్లారెడ్డి గారు చెప్పారు. ఈ డెవలప్మెంట్స్ అన్నీ పక్కకు పెడితే మనం ఏ డెవలప్మెంట్ లేకముందుకే సార్ తోటి మనకున్న 20-25 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా మనం ఎక్కడెక్కడో ఎప్పుడు 2005లోనే సిద్ధపూర్ దగ్గర ఒక సైట్ ఇప్పించాడు మన సీనన్న. ఆ సైట్ అమ్మామంటే ఈ మార్కెటింగ్ వాళ్ళు ఎక్కడన్నా అమ్ముతారని చాలామంది మాకు ఫోన్లు చేసి చెప్పారు. అయితే ఇక్కడ ఉన్న సైట్ ఏంటంటే ప్రైమ్ లొకేషన్. ఇప్పుడు చౌదరి సార్ వేసే ప్రతి వెంచర్ కూడా మనకు షాదన డౌన్ టౌన్ కానీ, హైవే డౌన్ టౌన్ కానీ, ఇప్పుడు రాజపూర్ ఫ్రైడ్ కానీ, ఇవన్నీ కూడా ప్రైమ్ లొకేషన్లో. ఎక్కడంటే హైవే నుంచి 1 కిలోమీటర్ 1.5 మార్కెట్ టీం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణానికి వచ్చినాం మనం. ఇంతకుముందు ఏమో సిటీకి టౌన్లో దగ్గర ఉండే చేసినాము. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక ఈ రోడ్ చాలా డెవలప్మెంట్ అయ్యేది ఉంది. మొత్తం మార్కెట్ నడిచేది బాలనగర్కి జడ్చల్ అవుతుండే మనకు. ఈ శాంతనగర్ అన్ని అమ్మేసినాం, లేవుగా మనకు అయిపోయినాయి లేఅవుట్లు చేయడానికి. ఇక్కడనే లేఅవుట్లు అయితే కాబట్టి ఖచ్చితంగా మంచి మార్కెట్ ఉంది. ఇక్కడ కష్టపడి 2 నెలలనే అమ్మాలి లేఅవుట్. 3వ నెలలో మా రెడ్డి గారు నేను కలిసి మళ్ళీ లేఅవుట్ ఇస్తాం ఖచ్చితంగా. ఆల్రెడీ ఒక 8 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాం నిన్ననే. ఇక్కడ బాలనగర్లో కూడా ఒక 7 ఎకరాలు తీసుకున్నాం. అమ్మేది మీదే లేటు. ల్యాండ్ రెడీ, ఎల్పీ నెంబర్తో రేరా నెంబర్తో రెడీ ఉంటుంది. రెడ్డి గారు రేరా నెంబర్, ఎల్పీ నెంబర్ ఇది కూడా అన్ని రెడీ ఉన్నాయి. మీరు కస్టమర్ అడిగితే ఇది తక్కువ లేదని కూడా ప్రతి డాక్యుమెంట్ వేయగలుగుతారు. ల్యాండ్ పరంగా ఏ ప్రాబ్లం లేదు, కానీ మీరు ప్లాట్ పరంగా తొందరగా అమ్మి డబ్బున కలెక్షన్ చేసి ఇస్తే మా రెడ్డి గారికి సంచి నింపితే ఆ సంచి కూడా ఇంకో ల్యాండ్లో ఖాళీ చేసి మళ్ళీ నెక్స్ట్ ల్యాండ్ మనకి వేయడానికి రెడీ ఉంటుంది. ఫ్యూచర్ ఎకర్స్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ గారి చౌదరి గారికి, అదేవిధంగా దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యాదవ్ అన్నకి, మన కుటుంబ సభ్యులు, ఈ ప్రెస్టీజ్ ఎకర్స్ యొక్క కుటుంబ సభ్యులు, మార్కెటింగ్ టీమ్స్ అధికారులు, కుటుంబ సభ్యులు, ఇది అంతా మన కుటుంబం యొక్క ప్రాపర్టీ అనుకొని అందరు హార్డ్ వర్క్ చేసి ఎంత తొందరగా మీరు అమ్మగలిగితే, ఈ ల్యాండ్లో కాకుండా కూడా ఇంకా మీకు ఇక్కడ బాలనగర్ దగ్గర ఇంకొక 35 ఎకరాల ల్యాండ్ కూడా ఉంది. మీరు ఎంత తొందరగా ఇది అమ్మేసి చౌదరి గారికి కాన్ఫిడెన్స్ లెవెల్ కలిగించడానికి వారు రేపే మళ్ళీ మా ఆఫీస్ గారికి వచ్చి ఇంకొక అగ్రిమెంట్ చేసుకుంటారు మా తోటి. రెండోది, ఈరోజు మీరు ఈనాడు పేపర్ చూస్తే ఈ దక్షిణ అంటే సౌత్ మన RRR సౌత్ చౌటుప్పల్ నుండి సంగారెడ్డి వరకు దీన్ని నేషనల్ హైవేగా ప్రకటించమని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు అడగడం జరిగింది. దానికి ఇమ్మీడియట్గా మన నేషనల్ హైవేస్ మన గడ్కరీ గారు దానికి శాంక్షన్ కూడా చేయమని ఒకసారి మీరు ప్రపోజల్ చేయమని అప్పుడే తన ముంగట్నే వాళ్ళ ఆఫీస్ను కూడా ప్రకటించడం జరిగింది. నాకు తెలిసి మేబీ ఈ 1 వీక్ 10 డేస్లలో కూడా దానికి ఒకవేళ అఫీషియల్గా కూడా నేషనల్ హైవేగా ప్రకటించినట్టు చెప్పారనుకోండి, అన్నట్టు ఇక్కడ మీరు ఈ తొందరగా చేయించుకుంటే మీరు ఈజీగా అమ్మగలుగుతారు. లేదనుకుంటే మళ్ళీ చౌదరి గారు ఇంకొక 2-3 వేలు పెంచి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే అంత డెవలప్మెంట్స్ జరిగే అవకాశం ఉంది. మళ్ళీ రెండోది, మన రేవంత్ రెడ్డి గారు సొంత డిస్టిక్ కాబట్టి ఎవరైనా కానీ, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన గజ్వెల్లో వాళ్ళ సొంత డిస్టిక్ సిద్దిపేట ఎట్లా డెవలప్ చేసుకున్నారు, ఎవరైనా ఎంత కాదనుకున్నా కానీ స్టేట్ ముఖ్యమంత్రి గారు తన సొంత జిల్లాను డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశం ఉంటుంది. ఏ ఫ్యాక్టరీలు వచ్చినా కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము, చైనా కానీ ఇవన్నీ పడిపోయిన తర్వాత ఇండియాను ఫస్ట్ చూస్తున్నారు మిగతా కంపెనీ. ఇండియాకి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఎవరు హైదరాబాద్కి ఇస్తారు. హైదరాబాద్లో మన ముఖ్యమంత్రి గారు మన ఈ డిస్టిక్ అయితేనే ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ప్రియారిటీగా మన మహబూబ్ నగర్ డెవలప్ చేసే అవకాశాలు ఉంటాయి. మీరు అందరు కాన్ఫిడెన్స్ను ఎక్కడ కోల్పోకుండా కాన్ఫిడెన్స్ లెవెల్ తోటి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.